ఒరే ప్రసాదు, ఈ గెస్ట్ హౌస్లో ఎప్పుడు చూసినా ఏదో ఒకటి మారుస్తున్నారు కానీ ఈ ప్రసాద్ గాని మాత్రం మార్చట్లేరు. మనిషిని చూస్తుంటే చాలా భయంకరంగా ఉన్నాడు ఈడు. సార్ ఏం కావాలి సార్ మీకు? ఎరా ఆ మాట కొంచెం ప్రేమగా అడగొచ్చుగా. ప్రేమగా అడగడానికి నేను మీ పిల్లనా? అంత అవసరమా సార్ మీకు? రేయ్ 2 చాయ్లు ఒక వాటర్ బాటిల్ పట్టుకురా. వాటర్ బాటిలా లేదా క్వార్టర్ బాటిలా? అది తర్వాతలే కానీ ముందు వాటర్ బాటిల్ తీసుకురా. హే. పోరా, మాకు కూడా నవ్వడం వచ్చు. ఈ ఘోరం మనం అనుభవించాలని ఉంది. ఘోరం సార్. గవర్నమెంట్ జాబ్ అయినా తప్పట్లేదు. అవును. ఎందుకలా భయపడ్డావు? సంథింగ్ ఇస్ దేర్. రిలాక్స్ రిలాక్స్. నోరు మీద. ఇదొక టాయ్ దీపో, ఏదో దెయ్యాన్ని చూసినట్టు అరిచావు. ఎవరిదాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాడో తెలీదు. ఓకే యూ రిలాక్స్, టేక్ ఏ చిల్ పిల్. అనవసరంగా స్ట్రెయిన్ అవ్వకు. పద వెళ్ళి కూర్చుంది. పద. సరేంటి ఆ ప్రసాద్ గారితో చెప్పి మస్కిటో కాయలు కూడా తెమ్మన్నా? నువ్వు ఒకదానివి, వాడికంటే ఈ దోమలే బెటరు. టైం ఎంత అయిందో చెప్పు. 12 అయింది సార్. అబ్బా, అవును నీకెంతమంది పిల్లలు అమ్మాయి? నాకా సార్? ఒకే ఒక పెళ్ళైతే అతనితో ఒక కొడుకుని కన్నాను. ఆ రోజుల్లో అయితే 10-12 మంది పిల్లలు కనేసి అక్క తమ్ముడు అన్న చెల్లెళ్ళు ఒకే రక్త సంబంధం అందరూ కలిసి ఒకే ఇంట్లో కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడేంట్రా అంటే ప్రతిదానికి ఒక కారణం చెప్పుకుంటూ ఒకరు లేదా 2 పిల్లలతో ఆపేస్తున్నారు. ఆ పిల్లలు పెరిగి పెద్దయ్యాక ఏదైనా సమస్య వస్తే ఒంటరిగానే పోరాడాల్సి వస్తుంది. ఏం జీవితం ఏంటో. ఏం చేస్తాం సార్, ఇలా నైట్ డ్యూటీలు వేస్తే ఇంకో బిడ్డని ఎలా కనేది సార్? దీనికే టైం సరిపోవట్లేదు. నైట్ డ్యూటీ చేయకపోతే ఇంకో బిడ్డను కనేదానివా? అలాంటిదేం లేదు సార్. కార్తిక్, మనం ఒక్క క్షణం ఆలోచించి దిగి చూసుంటే ఈ పాటికి ఆ అమ్మాయి బ్రతుకుండేది కదా. తెలీదు అప్పుడు నేను ఆ టైంలో రిస్క్ తీసుకోవడం ఎందుకని అలాగే వచ్చేసా. అనవసరంగా. పాప మా అమ్మాయి ఫోటోలో చూసాం కదా, చాలా అందంగా ఉంది. తనకు కూడా ఎన్నో కలలుంటాయి కదా జీవితంలో ఎలా బ్రతకాలి అని. అన్నీ కూడా మన వల్లే పోయాయి. ఆ అమ్మాయిని మనం కారుతో గుద్దేసి చంపేశాం కదా, తను మనపై దయ్యంలా వచ్చి ప్రతీకారం తీర్చుకుంటుందంటవా? దెయ్యం? దెయ్యమా? ఏంటి నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు? ప్రతీకారం తీర్చుకోవడం సినిమాల్లోనే జరుగుతాయి, నిజ జీవితంలో అలా జరగదు.